హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ ఎంటర్‌ప్రెన్యూర్ తెలుగు ఛానల్. ఈ యొక్క వీడియో యొక్క పర్పస్ ఏంటంటే కాంపిటీటివ్ గిగ్స్లో సబ్ కేటగిరీస్ తక్కువ కాంపిటీషన్ ఉన్న గిగ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ గ్రాఫిక్ డిజైనింగ్లో హెవీ క్రౌడెడ్ గిగ్ అయిన గ్రాఫిక్ డిజైనింగ్లో తక్కువ కాంపిటీషన్ ఉన్న సబ్ గిగ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఉన్న స్కోప్ ఏంటి, ప్రజెంట్ ఫైవర్లో గ్రాఫిక్ డిజైనింగ్ కింద తక్కువ కాంపిటీషన్ ఉన్న సబ్ కేటగిరీ ఉన్న గిగ్స్ ఏంటివి, దానికి ఎలా నేర్చుకోవచ్చు, దానికి కావాల్సిన టూల్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా కవర్ చేస్తున్నా. ఈ విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో మనం ఫస్ట్ అసలు ఆ గిగ్స్ ఏంటివి, ఆ కాంపిటీషన్ ఉన్న గిగ్స్లో సబ్ గిగ్స్ ఏంటివి, కొత్తగా యాడ్ అయిన గిగ్స్ ఏంటివి అనేది చూద్దాం. సో ఫైవర్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక గిగ్ కింద కొత్తగా యాడ్ అయిన గిగ్స్ ఎలా కనపడతాయి అండ్ దాంట్లో యాడ్ అయిన గిగ్స్ నుంచి మనం ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు గ్రాఫిక్ డిజైనింగ్ కింద గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూసుకున్నారంటే మీకు నార్మల్గా అనే దానికంటే ఇక్కడ వెబ్ డిజైనింగ్, యాప్ డిజైన్ అనే దానికి న్యూ అని వచ్చింది. సో దీని ద్వారా మనం రెండు ఇన్ఫర్మేషన్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది కొత్తగా యాడ్ అయిన గిగ్, దీంట్లో మనకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఫస్ట్ మీకు న్యూ కేటగిరీ అనేది, కేటగిరీ న్యూ అనేది ట్యాగ్ అనేది కేటగిరీ పక్కన వచ్చిందంటే ఇది కంప్లీట్గా కొత్త టెక్నాలజీ, కొత్త వర్క్. సో దానికి డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. మీరు దాంట్లో జాయిన్ అయ్యడం ద్వారా ఇనిషియల్గా మీకు వర్క్ అనేది పొందొచ్చు. అదే మీరు కేటగిరీలో సబ్ కేటగిరీ కింద వచ్చి యాడ్ అయిందంటే దీంట్లో ఏంటంటే స్పెసిఫిక్గా ఈ వర్క్కి ఎక్కువ బయర్ ఫ్లో ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రీవియస్గా వెబ్ అండ్ యాప్ డిజైనింగ్ ఒకే కేటగిరీ ఉండేది, బట్ దాంట్లో సబ్ కేటగిరీకి డిమాండ్ ఎక్కువ. అంటే వెబ్ డిజైనింగ్ అనేది కాకుండా వెబ్ డిజైనింగ్ ఫర్ ఈ కామర్స్, వెబ్ డిజైనింగ్ ఫర్ హోటల్స్, వెబ్ డిజైనింగ్ ఫర్ రియల్ ఎస్టేట్, ఇలా సబ్ కేటగిరీస్ రావడం వల్ల ఏమైందంటే ఫైవర్ దీన్ని సబ్ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. సో ఈ కేటగిరీ వైజ్ చూసుకున్నారంటే మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో గ్రాఫిక్ డిజైనింగ్ క్రౌడ్లోకి వెళ్ళిపోయారంటే మీకు ఈ లోగో డిజైనింగ్, బ్రాండ్ స్టైల్ డిజైనింగ్ దీంట్లోకి వెళ్ళిపోయారంటే ఆ క్రౌడ్లో మీరు ఈ ఇనిషియల్గా ఆర్డర్స్ పొందడం కష్టం. కాబట్టి ఇలా కొత్తగా క్రియేట్ అయిన గిగ్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఇనిషియల్ ఆర్డర్స్ అనేది పొందొచ్చు అండ్ కెరియర్ అనేది ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఈ యొక్క కేటగిరీలో కాంపిటీషన్ ఎంత ఉంది అండ్ దీన్ని ఎలా నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. సో దానికోసం ఏంటంటే వెబ్ డిజైనింగ్ సెలెక్ట్ చేస్తాను. వెబ్ డిజైనింగ్ అని క్లిక్ చేశానంటే నేను ఇక్కడ వెబ్ డిజైనింగ్లో ఓన్లీ 607 సర్వీస్ మాత్రమే ఉంది. సో దీంట్లో వేరే గ్రాఫిక్ డిజైనింగ్లో రిమైనింగ్ సబ్జెక్ట్స్తో పోలిస్తే దీంట్లో ఉన్న కాంపిటీషన్ తక్కువ ఉంది. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే మీకు వెబ్ డిజైనింగ్లో మీ కాంపిటీషన్ తక్కువ ఉంది అండ్ ఇది నేర్చుకోవడానికి కూడా మీరు ఎక్కువ స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని నేర్చుకోవాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి లేకపోతే గూగుల్లో వెళ్ళిపోయి వెబ్ డిజైనింగ్ ట్యుటోరియల్స్ అని సెర్చ్ చేశారంటే, వెబ్ డిజైనింగ్ ట్యుటోరియల్స్ అని సెర్చ్ చేశారంటే మీకు కంప్లీట్గా ఒక ఐడియాని డిజైనింగ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నామంటే మనకు ఈ యొక్క వెబ్సైట్ పర్పస్ తీసుకున్నామంటే ఇక్కడ బయ్యర్స్, సెల్లర్స్ మీట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ బై అండ్ సెల్ చేసుకోవచ్చు. ఇది దీని ఫంక్షనాలిటీ. ఈ యొక్క ఫంక్షనాలిటీకి ఒక విజువల్ ఇవ్వడాన్ని వెబ్ డిజైనింగ్ అంటారు. సో మీకు ఈ వర్క్లో ఉన్న ఫండమెంటల్స్ తెలుసుకోవడం ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నాలెడ్జ్ వస్తుంది. అంటే ఒక ఐడియాని ఎలా డెవలప్ చేయాలి దాని ఫంక్షనాలిటీ ప్రకారం అని తెలిసిన తర్వాత మీకు ఇనిషియల్ వర్క్కి ఏ ఇష్యూ రావద్దంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు అంటే మీకు వెబ్సైట్ డిజైన్ అని సెర్చ్ చేశారంటే, డిజైన్ ఫర్ హోటల్ అని సెర్చ్ చేశారంటే మీకు ప్రీవియస్గా టెంప్లెట్స్, వేరే వాళ్ళు చేసిన టెంప్లెట్స్ దొరుకుతాయి. సో దొరికిన తర్వాత మీరు దాన్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు రీక్రియేట్ చేసిన తర్వాత దాన్ని సెల్ చేయకండి, జస్ట్ రీక్రియేట్. ఈ యొక్క డిజైన్ తీసుకున్నారంటే ఈ యొక్క డిజైన్ని మీరు క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు ఈ షేప్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలి, పర్టికులర్గా దీన్ని ఎలా డిజైన్ చేయాలి, ఈ షాడోస్ ఎలా వచ్చినాయి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుస్తుంది. అండ్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. ఈ యొక్క విజువల్ అపీలింగ్గా ఎలా క్రియేట్ చేయాలనేది ఐడియా వస్తుంది. ఆ తర్వాత దీన్ని డిజైన్ చేయడానికి కావాల్సిన టూల్స్ మీకు ఉన్నాయా లేవని డౌట్గా. సో దీనికి కావాల్సిన డిజైన్కి కావాల్సిన టూల్స్ ఏంటంటే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ఫిగ్మా అండ్ అడోబ్
ఎస్డి, బట్ అవన్నీ పెయిడ్ టూల్. సో దానికోసం ఫ్రీ ఆల్టర్నేటివ్ మీకున్నది ఏంటంటే ఫోటోషాప్ కోసం మీకు ఫోటోపీ అనే వెబ్సైట్ ఉంది. దీంట్లో ఏంటంటే కంప్లీట్గా మీకు ఫోటోషాప్లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని ఈ యొక్క వెబ్సైట్లో ఉంటుంది. మీరు యూట్యూబ్లో ఫోటోషాప్లో చూసి దాన్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేసేసి వర్క్ నేర్చుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు మీ యొక్క సిస్టమ్ ర్యామ్తో ఎలాంటి ఇష్యూ ఉండదు. ఇది క్లౌడ్లో హోస్ట్ అయింది కాబట్టి మీకు ఈజీగా వర్క్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఫిగ్మా అనే టూల్ ఉంది. ఫిగ్మా టూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక వెబ్సైట్లో 5 పేజెస్ ఉన్నాయంటే 5 పేజెస్ ఇండివిజువల్గా డిజైన్ చేసిన తర్వాత పర్టికులర్గా ఈ లింక్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఈ యొక్క లింక్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఎలా వస్తుంది అనేది మీరు విజువల్గా చూపించడానికి ఈ ప్రోటోటైపింగ్ టూల్ అనేది వాడతారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నారంటే మీరు సర్చ్ న్యూ ఐటమ్ ఈ షాప్ ఉంది, దీని నుంచి దీన్ని క్లిక్ చేసిండు. సో ఇక్కడ చూసుకున్నారంటే ఈ 2 పేజెస్కి రిలేషన్ ఇక్కడ మెనూ మీద క్లిక్ చేస్తే మనకు ఇట్లా డ్రాప్ డౌన్ అనేది ఓపెన్ అవుతుంది మెనూ సిరీస్. సో ఇలా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లింక్ చేయడానికి ఈ యొక్క ప్రోటోటైపింగ్ టూల్ అనేది యూజ్ వస్తుంది. సో దీని గురించి కూడా మీకు ట్యుటోరియల్స్ ఆన్లైన్ అనేది దొరుకుతాయి. ఈజీగా మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మీరు గ్రాఫిక్ డిజైనింగ్ సైడ్ ఇంక్లినేషన్ ఉండి కాంపిటీషన్ ఎక్కువ అనుకుంటే మీరు ఇనిషియల్గా ఈ యొక్క గిగ్తో స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత యూఎక్స్ డిజైనింగ్ రిమైనింగ్ వర్క్ కూడా దీంట్లో సిమిలర్గానే ఉంటుంది. మీరు హెవీ కష్టపడాల్సిన అవసరం. ఇప్పుడు గ్రాఫిక్ డిజైన్ తీసుకున్నారంటే వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారంటే మీకు యూఎక్స్ డిజైనింగ్ తెలుస్తుంది, యాప్ డిజైనింగ్ తెలుస్తుంది. ఇవన్నీ సిమిలర్గా అంటే లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు వెబ్ డిజైనింగ్ అనేది అర్థమైంది. సో యాప్ డిజైనింగ్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు వెబ్సైట్ నుంచి యాప్కి కంప్లీట్గా స్విచ్ అయినాం. ఇప్పుడు వెబ్సైట్ ఏంటంటే మనం మౌస్తో దాన్ని నావిగేట్ చేస్తాం, బట్ యాప్ ఏంటంటే మనం స్క్రీన్ మీద ఫింగర్తో నావిగేట్ చేస్తాం. ఇక్కడ మనకు స్పేస్ ఎక్కువ ఉండదు. సో దీనికి సంబంధించిన పారామీటర్స్, డిజైన్ పారామీటర్స్ వేరే ఉంటాయి. సో కంప్లీట్గా యాప్ని ఎలా డిజైన్ చేయాలి, దాని ఐకాన్ ఎలా ఉండాలి, దాంట్లో లెటర్స్ ఏ సైజ్ ఉండాలి, ఈ యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీరు యాప్ డిజైనింగ్ అనేది చేయొచ్చు. యాప్ డిజైనింగ్ గురించి నేర్చుకోవాలని మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి యాప్ డిజైనింగ్ ట్యుటోరియల్స్ అని కొట్టారంటే మీకు యూట్యూబ్లో ఆండ్రాయిడ్ యాప్ ఎలా డిజైన్ చేయాలి, iOS యాప్ ఎలా డిజైన్ చేయాలి, ఐకాన్ సైజ్ ఎంత ఉండాలి, ఫోన్ సైజ్ ఎలా ఉండాలి, ఏ ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తుంది. వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన టూల్ ఏంటంటే ఇందాక ఫోటోషాప్ చెప్పాక అదే టూల్ అండ్ ఫిగ్మా. సో మీరు అదే టూల్తో మీరు యాప్ డిజైనింగ్, వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు. మీరు ఇక్కడ కాంపిటీషన్ చూసుకోవాలంటే యాప్ డిజైనింగ్లో ఏమో మీకు అరౌండ్ 600 ఉంది. వెబ్సైట్ డిజైనింగ్, యాప్ డిజైనింగ్లో కాంపిటీషన్ తీసుకున్నారంటే 309 ఉంటుంది, 390 అనేది ఉంది. సో మీకు 60,000 నుంచి 390కి సర్వీసెస్ డౌన్ అయిపోయాయి. సో ఇక్కడ మీరు ఈజీగా ఇనిషియల్గా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. సో ఇలా మీరు యాప్ డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత యూఎక్స్ యూఐ డిజైనింగ్ సపరేట్ ఏం కాదు, ఇది కంప్లీట్గా వెబ్ యాప్ డిజైనింగ్ కిందకి వస్తుంది. వెబ్ యాప్ డిజైనింగ్ చేయాలంటే యూఎక్స్ యూఐ డిజైనింగ్ కూడా రావాలి. యూఎక్స్ యూఐ డిజైనింగ్ అని దాన్ని సింపుల్గా డిఫైన్ చేయాలంటే ఒక కస్టమర్ వచ్చేసి వెబ్సైట్కి తనకు కావాల్సిన వర్క్ ఎంత ఈజీగా ఎంత కూల్గా చేసుకుంటున్నారు, అది చేసుకునే విధంగా ఎలా అరేంజ్ చేసినారు వెబ్ ఎలిమెంట్స్ లేదా ఆ వెబ్సైట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది, యాప్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది అని యూఎక్స్ డిజైనింగ్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఇప్పుడు మీరు కొత్తగా ఫ్రీలాన్సర్ అయిన తర్వాత మీరు ఫైవర్ వెబ్సైట్కి వచ్చారు. వెబ్సైట్కి వచ్చినప్పుడు ఇక్కడ మీరంతకు మీరు దాన్ని ఎక్స్ప్లోర్ అయ్యి నేర్చుకోగలగాలి. మీకు పక్కన ఒక వెబ్ డెవలపర్ వచ్చేసి నేను ఇక్కడ మీకు ఇది కావాలంటే ఇది ఇక్కడ వెళ్ళండి, మీకు ఈ సర్వీస్ కావాలంటే ఇక్కడ వెళ్ళండి అని డిఫైన్ చేయలేదు. సో ఒక యూజర్ తనకంతా తన అర్థమయ్యేట్టుగా డిజైన్ చేసేదాన్ని యూఎక్స్ డిజైనింగ్ అంటారు. ఇది ఎంత ఇంపార్టెన్స్ అంటే మీకు అప్వర్క్లో వెళ్ళిపోయారంటే మీకు ఇంత కన్వీనియన్స్ ఉండదు. వచ్చిన వ్యక్తి కన్ఫ్యూజ్ అయిపోతాడు. బేసిక్గా తనకు కావాల్సిన సర్వీస్ కావాలంటే అట్లీస్ట్ 1 minute తను వెయిట్ చేయాలి. ఎక్కడి నుంచి ప్రెస్ చేస్తే ఏం వస్తుంది. ఇప్పుడు నేను టాలెంట్స్లోకి వెళ్ళిపోయానంటే డిస్కవర్లోకి, ఇక్కడ నాకు కేటగిరీస్ రావడానికి లోడింగ్ టైం, సో వ్యూ సరిగా లేదు. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీకు కంప్లీట్గా యూఎక్స్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్ సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ కావాలన్నా యూఎక్స్ డిజైన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యేది యూఎక్స్ డిజైనింగ్ వల్ల. సో దానివల్ల యూఎక్స్ డిజైనింగ్ మీరు పైన యూఎక్స్ డిజైన్ నేర్చుకునే కంప్లీట్గా వెబ్ డిజైనింగ్, యాప్ డిజైనింగ్ అనేది తెలుస్తుంది. ఆ తర్వాత ల్యాండింగ్ పేజ్ డిజైనింగ్. ల్యాండింగ్ పేజ్ డిజైనింగ్ అంటే సింపుల్గా ఏంటంటే
నార్మల్ డిజైనింగ్కి దీనికి ల్యాండింగ్ పేజ్ డిజైన్ అనేది ఒక వెబ్సైట్ పేజే డిజైన్ చేస్తుంది, బట్ దానికి ఒక స్పెసిఫిక్ మోటివ్ అనే ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మీకు ల్యాండింగ్ పేజ్ డిజైన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సో ల్యాండింగ్ పేజ్ డిజైన్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇమేజెస్లోకి వెళ్ళిపోయి ఈ పర్టికులర్ దీంట్లో చూసుకున్నామంటే ఇక్కడ ఈ యొక్క ప్రోడక్ట్ పర్పస్ చూసుకుంటే షాపిఫై ఏంటంటే ఒక కొత్త కస్టమర్స్ని ఫేస్బుక్ యాడ్, యూట్యూబ్ యాడ్ ద్వారా ఈ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ కస్టమర్ అనేది దీంట్లోనే ఫీచర్స్ అనేది తెలుసుకున్న తర్వాత తను ఈమెయిల్ సబ్మిట్ చేయాలి. సో ఈమెయిల్ సబ్మిట్ చేయడానికి ఒక కస్టమర్ ఎలా ప్రొవోక్ చేయాలి, తను ఎక్కడ పెడితే ఆ ఈమెయిల్ అనేది ఈజీగా స్టార్ట్ చేస్తాడు, ఏదేవి ఆఫర్లు పెట్టాలి, ఎంత అట్రాక్టివ్గా ఉండాలి అనే దాన్ని డిజైన్ చేసేదాన్ని మనకు ల్యాండింగ్ పేజ్ డిజైన్ యొక్క పర్పస్ ఏంటంటే వచ్చిన యూజర్ ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి. మీరు ఆ యాక్షన్ పర్ఫామ్ చేయగలిగేలా డిజైన్ చేశారంటే మీరు ల్యాండింగ్ పేజ్లో పర్ఫెక్ట్ డిజైనర్ అయిపోయినట్టు. సో ఇక్కడ పర్పస్ ఏంటంటే ఈమెయిల్ సబ్మిషన్. సో దానికోసం టాప్లో పెట్టిన తర్వాత ఫీచర్స్ అనేది కింద పెట్టిండు. సో ఇక్కడ చూసుకున్నారంటే మీకు ఇక్కడ ఒకటి పెట్టిండు. ఇక్కడ ఇనిషియల్గా ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ బాగా తెలిసిన వాళ్ళు అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తారు. సో బట్ తెలియని వాళ్ళు కొత్తగా ఈ షాపిఫైకి వచ్చారంటే వాళ్ళు పైనుంచి కిందికి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేసిందంటే మనకు ఇక్కడ వచ్చేసి తను సబ్మిట్ చేసి ఇప్పుడు కొత్త యూజర్కి అండ్ ఓల్డ్ యూజర్కి ఇద్దరికి ఈజీగా స్టార్ట్ అయ్యే విధంగా మనకు ఈ యొక్క ఇన్బాక్స్లు ఇచ్చారు. సో ఇలా డిసైడ్ అయ్యి డిజైన్ చేసేదాన్ని ల్యాండింగ్ పేజ్ డిజైన్ అంటారు. ల్యాండింగ్ పేజ్ డిజైన్ అయిన తర్వాత మనకు ఈమెయిల్ డిజైనింగ్ కూడా పర్పస్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ లాంటిది. ఈమెయిల్ డిజైన్ లేదంటే ఈమెయిల్ డిజైన్ చేస్తాం. ఈమెయిల్ నార్మల్గా మనకు జీమెయిల్ చూసుకున్నారంటే జీమెయిల్లో టైప్ నార్మల్ టెక్స్ట్ ఉందంటే ఒక కన్జ్యూమర్ అనేది ఒక బయ్యర్ అనేది అంత ప్రొవోక్ కడతాం ఒక యాక్షన్ తీసుకోవడానికి. సో దానికోసం అంటే ఒక పర్ఫెక్ట్గా తను ఒక యాక్షన్ తీసుకునే విధంగా ఆ ఈమెయిల్ డిజైన్ చేసి పంపించేదాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ కిందకి వస్తుంది. సో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే ఇప్పుడు అమెజాన్లో ఒక సేల్ నడుస్తుంది, సమ్మర్ సేల్ అనేది. సో దీన్ని ప్రమోట్ చేయాలనుకో మీరు ఈ ఈమెయిల్ డిజైన్ లేకుండా నార్మల్గా ఒక టెక్స్ట్ రూపంలో పంపించామంటే ఎగ్జాంపుల్ జస్ట్ వీఆర్ ఫ్రమ్ అమెజాన్, వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఏదో ఒకటి ఫంక్షన్ కింద చెప్పేసి ఈ ఆఫర్ నడుస్తుంది, క్లిక్ చేయండి అంటే ఏమో క్లిక్ చేయండి. బట్ అదే దాన్ని లోగో పెట్టేసి దాంట్లో హైలైట్ అయిన కంటెంట్ హైలైట్ చేసేసి ఇలా డిఫైన్ చేస్తే ఈజీగా ఒక కస్టమర్ అనేది అట్రాక్ట్ అయిపోయి ఒక యాక్షన్ అనేది ఫార్వర్డ్ చేస్తాడు. సో దానివల్ల వచ్చేది అంటే ల్యాండింగ్ పేజ్ ఈమెయిల్ పేజ్ డిజైనింగ్ సేమ్ పర్పస్ ఒక కాల్ టు యాక్షన్. సో ఇలా రెండు మీకు తెలుస్తాయి. ల్యాండింగ్ పేజ్ డిజైనింగ్ తెలిసిందంటే ఈమెయిల్ పేజ్ డిజైనింగ్ కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఐకాన్ డిజైనింగ్ ఏంటంటే మీరు వెబ్సైట్లో అయితే మీకు ఐకాన్స్ తక్కువ ఉంటాయి, బట్ మీకు వెబ్ అప్లికేషన్స్ కాకుండా యాప్లోకి వెళ్ళిపోయినంటే యాప్లో మీకు కంటెంట్ రాయలేము ఎక్కువ. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ అనేది కంటెంట్ రాసామంటే ఇంత పెద్దగా వస్తుంది. సో అలా కాకుండా ఈ ప్రోగ్రామింగ్ ఒక ఐకాన్స్ కింద డిఫైన్ చేయాలి. సో ఐకాన్ డిజైనింగ్ అనేది అప్పుడు ఇంపార్టెంట్. సో దీనికి సపరేట్ కేటగిరీ రావడానికి కారణం ఏంటంటే ఐకాన్స్లో యూజర్ని అట్రాక్ట్ చేయడానికి ఒక కేటగిరీ బేస్డ్ ఐకాన్స్కి ఒక సెక్టర్ బేస్డ్కి ఒక విధమైన ఐకాన్స్ డిఫైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఒక యాప్ డిజైన్ చేస్తున్నాం ఓల్డ్ పీపుల్కి, వాళ్ళకి కావాల్సిన కలర్స్, వాళ్ళకి కావాల్సిన ఐకాన్స్ షేప్స్ వేరే ఉంటాయి. ఒకవేళ మనం ఒక టీనేజర్స్ క్రియేట్ చేసినట్టు వాళ్ళకి కావాల్సిన కలర్స్ ఐకాన్స్ వేరే ఉంటాయి. సో ఇండస్ట్రీ బేస్డ్ యూజర్ బేస్ ఐకాన్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా డిమాండ్ పెరిగింది. ఇక్కడ చూసుకున్నారంటే ఓన్లీ 297 ఐకాన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసేలే ఉన్నారు. సో దీని గురించి తెలుసుకోవాలని మీరు ఆన్లైన్లో వెళ్ళిపోయి యూట్యూబ్లో యాప్ డిజైనింగ్ అని సెర్చ్ చేస్తారంటే మీకు కంప్లీట్ ఐడియా అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏ ఐకాన్స్ ఉన్నాయి మీకు 99 డిజైన్స్కి వెళ్ళిపోయింటే కంప్లీట్గా మీకు గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి అన్ని డీటెయిల్స్, ఏ యొక్క ఎఫెక్ట్ ఎలా జనరేట్ చేయాలనేవి ట్యూటోరియల్స్ ఉంటాయి. మీరు ఇక్కడ వెళ్ళచ్చు. లేదు మీకు అది చదివే ఓపిక లేదు అంటే ఇంట్రెస్ట్ అని మీరు చదవలేరు ఎక్కువ అంటే మీరు యూట్యూబ్ వీడియో వెళ్ళిపోయినా అంటే మీకు ఎక్స్పర్ట్ చాలా మంది ఉన్నారు. దాంట్లో వాళ్ళు మీకు కంప్లీట్గా ఐకాన్స్ ఎన్ని రకాలు ఎలా డిజైన్ చేయాలనే డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మీరు యాప్ ఐకాన్లో కూడా మీకు స్పేస్ ఉంది. మీరు ఫ్రీలాన్సర్గా ఇనిషియల్గా స్టార్ట్ చేసి వర్క్ అండ్ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి.
ఆ తర్వాత కంప్లీట్గా న్యూకి వెళ్ళిపోతే మేము ఫ్యాషన్ మర్సెంటైజ్కి వెళ్ళిపోతే ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్. మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అర్థమైంది, కంప్లీట్గా ఒక పర్సన్ మనుషులకి వేరింగ్ ఈ అపెరల్స్ డిజైన్ చేసేది. అందులో జ్యువెలరీ డిజైన్స్ లేడీస్ సంబంధించిన, జెంట్స్ సంబంధించిన రింగ్స్, నెక్లెసెస్, ఏమైనా స్పెషల్ సంబంధించిన జ్యువెలరీస్ డిజైన్ చేసే వర్క్ని దీని కిందకి వస్తారు. దీంట్లో కూడా కాంపిటీషన్ తక్కువ ఉంది. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇండియా వరకు అయితే ఈ యొక్క వర్క్ తెలిసిన వాళ్ళు మోస్ట్లీ మెట్రో సిటీస్లో మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళకు చాలా తక్కువ వర్క్ తెలిసి ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళారంటే మీకు వర్క్ ఎక్కువ దొరకదు కాదు, దొరికినంత వరకు తక్కువ కాంపిటీషన్ వల్ల దొరుకుతుంది. సో ఇది ఒక బెనిఫిట్. మీరు దీన్ని నేర్చుకోవాలంటే ట్యుటోరియల్స్ నాకు తెలిసి దొరకకపోవచ్చు ఫ్యాషన్ డిజైనింగ్. అండ్ మీకు ఆల్రెడీ మీరు ఇంటర్ లేదా ఇంటర్మీడియట్ ఇది కంప్లీట్ చేసేయాలంటే మీకు ఓకే. మీరు బీటెక్ చేసేసి మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాలంటే కొద్దిగా ట్యుటోరియల్స్ దొరకకపోవచ్చు. ఇప్పుడు ఈడ ఫ్యాషన్ డిజైనింగ్ ట్యుటోరియల్స్ అని ఉంది. సో ఇట్లా మీకు వీడియోస్ అనేవి ఉంటుంది, మీరు దాంట్లోకి వెళ్ళచ్చు. ట్యుటోరియల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, మీరు ఫ్యాషన్ డిజైన్లోకి వెళ్ళచ్చు. ఇందాక చెప్పినట్టు దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు కాంపిటీషన్ తక్కువ అండ్ వర్క్ కూడా తక్కువే ఉంటుంది. సో ఇలా మీరు ఒక క్రౌడెడ్ ఉన్న గిగ్స్లోకి వెళ్ళిపోయి సబ్ గిగ్స్, డిమాండ్ ఉన్న గిగ్స్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫ్రీలాన్సింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మీకు ఈ యొక్క వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను దేని గురించి మెన్షన్ చేయాలి అంటే నాకు యూజర్స్ వేరే ఐడియాస్ ఉన్నాయి, అవి కూడా లిస్ట్ అవుట్ చేస్తే మీరు ఈ వీడియో మీద మెన్షన్ చేసిన వీడియోస్ కూడా నేను కలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో దాని మీద ట్యుటోరియల్ అనేది చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందంటే లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.